ఇంట్లో పూజాగది ఎక్కడ ఉండాలి? ఇది అందరూ తెలుసుకోవలసిన విషయం. మన సనాతన ధర్మంలో ప్రతి దిశకు ఒక దేవత అధిపతిగా అష్టదిక్పాలకులు ఉంటారని చెబుతారు. ఇంటి వాస్తులో కూడా ఈ దిశల ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈశాన్య మూలకు అధిపతి ఈశానుడు. ఈశానుడు అంటే పరమశివుని ఒక దివ్య స్వరూపం. అందుకే ఈశాన్యం దిశను ఆధ్యాత్మికతకు, జ్ఞానం, పవిత్రత, దైవకృపకు సూచికగా భావిస్తారు. అందుకే పూజాగదికి ఇది అత్యుత్తమ దిశగా చెబుతారు. ఉదయపు సూర్యకాంతి కూడా మొదట ఈ వైపుకే వస్తుంది. దాంతో ఆ ప్రదేశం ప్రకాశవంతంగా, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే పూజ, ధ్యానం, జపం కోసం ఈశాన్యం అత్యంత శుభప్రదం. నైరుతి మూలకు అధిపతి నిరుతి దేవత. నిరుతి అంటే రక్షణ, ముగింపు, స్థిరత్వం, భారమైన శక్తికి సూచిక. అందుకే ఈ దిశను బలం, ఆస్తి రక్షణ, కుటుంబ అధికారం, స్థిర జీవితం కోసం అనుకూలంగా భావిస్తారు. అందుకే వాస్తు ప్రకారం నైరుతి మూలలో మాస్టర్ బెడ్రూమ్, లాకర్, స్టోరేజ్, పెద్దవారి గది పెట్టడం మంచిదని చెబుతారు. ఇది స్థిరత్వం ఇచ్చే దిశగా భావిస్తారు. అయితే తెలంగాణలో కొన్ని ఇళ్లలో నైరుతి మూలలో కూడా పూజాగది కనిపిస్తుంది. ఇది తప్పు అని చెప్పలేం. ఎందుకంటే పాత ఇంటి నిర్మాణం, కుటుంబ సంప్రదాయం, స్థలం కొరత వల్ల అలా పెడతారు. మీ ఇంట్లో ఇప్పటికే నైరుతిలో పూజాగది ఉంటే భయపడాల్సిన పనిలేదు. దీపం వెలిగించండి, భక్తి పూజ చేయండి, అదే ముఖ్యమైనది. కొత్తగా ప్లాన్ చేస్తే పూజాగదికి మొదటి ఎంపిక ఈశాన్యం. నైరుతి మాత్రం పూజాగదికి ఫస్ట్ చాయిస్ కాదు, సెకండ్ చాయిస్. గుర్తుంచుకోండి, ఈశాన్యం దైవశక్తి దిశ. ఇంటిలో ప్రతిదీ వాస్తు ప్రకారం తప్పకుండా ఉండాలి. మీ ఇంట్లో పూజాగది ఏ దిశలో ఉంది కామెంట్లో చెప్పండి. ఇలాంటి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి.